హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో అయితే ఉన్నాము. పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం కిందకైతే ఉన్నామన్నమాట. ఎగ్జాక్ట్ వచ్చేసరికి నేషనల్ హైవే 36కి వచ్చేసరికి 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నామండి. ఈ తార్ రోడ్ ఫేజింగ్తో మనకు ఒక ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చింది. క్లియర్గా చూసుకోవచ్చు. ఈ తార్ రోడ్ అయితే వస్తుందన్నమాట. ఈ పొలం వచ్చేసరికి 2 ఎకరాల 24 సెంట్లు అండి. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా వీడియోలో ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. నాకు కాల్ చేసేటప్పుడు దయచేసి ఈ ప్రాపర్టీ యొక్క ఐడి నెంబర్ని అయితే నాకు చెప్పారనుకోండి, ఈజీ కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. పదండి, ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది రోడ్ అండి. తార్ రోడ్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. డైరెక్ట్గా వెహికల్ అనేది, మన కార్ అనేది, 4 వీలర్ ఏదైనా సరే వెహికల్ డైరెక్ట్గా మనకి పొలంలోకి వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ నేషనల్ హైవే నుంచి దీని కనెక్టివిటీ అయితే క్లియర్గా అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది పల్నాడు జిల్లా కిందకైతే వస్తుందండి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కిందకైతే వస్తుంది. రొంపిచర్లకి చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. నేషనల్ హైవేకి వచ్చేసరికి మీకు 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది ఈపూరు మండలం కిందకైతే వస్తుంది. ఈ ల్యాండ్ వచ్చేసరికి చూడొచ్చు. మీకు పవర్ వచ్చేసరికి 3 ఫేజ్ కరెంట్ అయితే ఉంటుంది. ఒక బోర్ కూడా ఉందండి దీంట్లో ల్యాండ్లో. రిజిస్టర్ డాక్యుమెంట్ ఆర్ఎస్ఆర్ టైప్ అనమాట. మీకు రీసర్వే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు వెహికల్ ఇట్లా దిగిపోతే ఇక్కడ నుంచి మీకు పొలం స్టార్ట్ అవుతుంది. ఇది పొలం మీకు స్టార్ట్ అయ్యేది. ఇక్కడ దాకా మీకు రోడ్ పాయింటే. దాదాపు ఈ పాయింట్ దాకా మీకు రోడ్డే ఉంటుంది. ఇక్కడ దాకా మీకు ఈ పాయింట్ దాకా మీకు రోడ్డే అయితే ఉంటుందన్నమాట. ఇది పొలం మీకు ఎగ్జాక్ట్గా స్క్వేర్ బిట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి పొలం స్టార్ట్ అవుతుందండి. ఇది మొత్తం రోడ్డే. ఈ బిట్టు వేరే వాళ్ళది, ఈ బిట్టు ఇంకోళ్ళది అనమాట. క్లియర్గా నేను చూపుతున్నాను. క్లియర్ చూడండి. ఇది పొలం మీకు. ఇది పొలము క్లియర్గా చూసుకుంటే చుట్టూతా మీకు కడియలు అయితే ఉండే గట్టులాగా ఉంటుంది. అలాగే మీకు ఒక బోర్ అయితే ఉంటుంది. 2 ఎకరాల 24 సెంట్లు అండి. బ్రౌన్ సాయిల్ అయితే ఉంటుంది. ఫేజింగ్ వచ్చేసరికి తూర్పు దిక్కుతో అయితే ఉంటుంది. తూర్పు దిక్కు మనకి రోడ్డు, తార్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. కరెంట్ 3 ఫేజ్ కరెంట్ అయితే అవైలబుల్ ఉంది. బోర్ అయితే ఉంది. 2 ఇంచులు వాటర్ అయితే పడుతుంది. అలాగే మీకు చుట్టూతా అయితే గట్టు ఉంది. క్లియర్గా మీరు చూసుకుంటే గట్టు ఉంటుంది చుట్టూతా. ఏ పంట అయినా మీరు వేసుకోవచ్చు. తోటలు కూడా వేసుకోవచ్చు అనమాట. తార్ రోడ్ బిట్టు ఈజీ కనెక్టివిటీతో మనకి మంచి బిట్టు, చిన్న బిట్టు. ఇలాంటి చిన్న బిట్స్ రేర్గా వస్తాయి మనకి. ఎవరికైనా కావాలి అంటే త్వరగా మీరు నాకు కాల్ చేస్తే మీకు హోల్ చేస్తాను అనమాట. ఇది చూడొచ్చండి. బ్రౌన్ సాయిల్ వచ్చేసరికి బ్రౌన్. వీళ్ళైతే ఏమి ఇవ్వాలి, కబుల్కి కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉండరు అనమాట. ఓనర్ వచ్చేసరికి బయట ఉంటారండి. అందుకని ఇది సేల్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్స్ ఏ ఉంటాయి వీళ్ళ దగ్గర. రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే ఉంది. ఆర్ఎస్ఆర్ టైప్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో మధ్యలో నుంచి 3 ఫేజ్ కరెంటు పోయింది. ఇది తీసుకోవచ్చు. మన చలాన్ కడితే మారుతారు వీళ్ళు. 2 ఎకరాల 24 సెంట్లు అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 17,50,000 ప్రతి ఎకరానికి అయితే కోట్ చేస్తున్నారు. 17,50,000 పర్ ఏకర్ అయితే కోట్ చేస్తున్నారు. ఇక్కడ పంటలు వచ్చేసరికి మొక్కజొన్న వేస్తారు. అలాగే ఇక్కడ తోటలు ఎక్కువ ఉంటాయి. బత్తాయి తోటలు, మామిడి తోటలు, అవన్నీ క్లియర్ చూసుకుంటే ఆ పక్కలన్నీ మీకు తోటలు అయితే ఉంటాయి. ఈ పక్కదైతే మీకు మొక్కజొన్న వేసారు. క్లియర్ చూసుకోవచ్చు. ఇది మీకు ల్యాండ్. ఆ గట్టికాడ నుంచి మొదలెట్టుకుంటే లాస్ట్ చివరి వరకు ఉంటుంది. దీని యొక్క లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. బోర్ వచ్చేసరికి ఆ చివరిలో ఉంటుందండి. కొంచెం గడ్డిగా ఉంది, నేను వెళ్ళట్లేదు. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బై.